కర్ణాటక జేడీఎస్ నేత మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణుకి ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది బెంగళూరు స్పెషల్ కోర్టు. అత్యాచారం కేసులో ప్రజ్వల్ను దోషిగా తేల్చింది కోర్టు. 2021లో తన గన్నికాడ ఫామ్ హౌస్లో పనిచేస్తున్న మహిళపై ప్రజ్వల్ రేవణ్ అత్యాచారం చేశాడనే ఆరోపణలు రుజువయ్యాయి. జూలై 18ని కేసు విచారణ పూర్తి చేసిన తర్వాత నిన్న తీర్పు ఇచ్చింది. ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై గతేడాది 4 కేసులు నమోదయ్యాయి. హస్సన్ జిల్లాలోని హోలినరసీపురలో ఉన్న ఫామ్ హౌస్లో మహిళపై ప్రజ్వల్ రేవణ్ 2 సార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, ఫోన్లో వీడియో చేసి వేధించాడని ఆరోపణలున్నాయి. 2024 ఎన్నికలకు ముందు రేవణ్ణపై ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసు నమోదవగానే విదేశాలకు వెళ్లిన రేవణ్ను తిరిగి రాగానే అరెస్ట్ చేసింది. విచారణ పూర్తవడంతో స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి కోర్టు ఏ శిక్ష వేయబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది.